కోలీవుడ్ నుంచి హారర్ జోనర్‌లో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే 'కాంచన' పరిస్థితి వేరు. తమిళంలో 'ముని' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయోగం చేసినప్పుడు ముందుగా ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత థియేటర్లలో సందడి చేయడం మొదలుపెట్టింది. 'ముని' సినిమాకి సీక్వెల్‌గా ఆయన తెరకెక్కించిన 'కాంచన', 'కాంచన 2', 'కాంచన 3' భారీ విజయాలను నమోదు చేశాయి. అయితే 'కాంచన 2' ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టగలిగింది. 'కాంచన 4' కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా పనులతోనే లారెన్స్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను, నోరా ఫతేహిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా 'రష్మిక మందన' పేరు తెరపైకి వచ్చింది. పూజా హెగ్డే స్థానంలో ఆమెను తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ రష్మికను ఒక కీలకమైన పాత్ర కోసం ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించేది ఆమెనని అంటున్నారు. రష్మికకి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె అయితే బాగుంటుందని భావించిన లారెన్స్ ఆమెను సంప్రదించడం, వెంటనే ఆమె అంగీకరించడం జరిగిపోయిందని అంటున్నారు.